హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈరోజైతే మీ అందరికీ నేను ఒక పబ్లిక్ ఐలాండ్ బట్ రేర్గా విజిట్ చేసే ఐలాండ్ని చూపించబోతున్నాం. సో ఈరోజు మేము వెళ్తున్నది గుల్హి ఐలాండ్ అంటారు. చాలా తక్కువ మంది టూరిస్ట్ వెళ్తారు అక్కడికి, ఎందుకంటే అక్కడ అకామిడేషన్స్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి. బట్ చాలా బాగుంటుంది. వాటర్ ఏంటి అన్నీ సూపర్ ఉంటుంది అనమాట. సో మేమైతే ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరి బై వాక్ వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే జెట్టి పాయింట్ మా ఇంటి నుంచి కొంచెం దగ్గరే, అరౌండ్ 15 minutes వాక్ ఉంటుంది. బట్ ఎండకి భయపడి ఫైనల్గా మేమైతే క్యాబ్ తీసేసుకున్నాం అనమాట. నేనైతే నా బ్యాక్ ప్యాక్ కూడా ఇప్పలేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వేసుకోవాలి అని. సో క్యాబ్ తీసుకొని బయలుదేరిపోయాము. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తామన్నమాట. 15 minutes ఉన్నా ఆ రోజు టెంపరేచర్ సూపర్ ఉండేది. సో ఇంత ఎండల్లో అంత లగేజ్తో కష్టమని క్యాబ్ అయితే ఫైనల్గా బుక్ చేసేసుకున్నాం. ఇవన్నీ జెట్టి పాయింట్స్, ఒక్కొక్క ఐలాండ్కి వెళ్ళడానికి ఒక్కొక్కటి ఉంటాయి. అరౌండ్ 7-8 జెట్టీస్ ఉన్నట్టున్నాయి. సో మాకేమో జెట్టి నెంబర్ 1 నుంచి మాకు మా బోట్ ఉండేదన్నమాట. సో ఇక్కడ 2-1 ఇక్కడ ఉంటాయి. మీరు వినే ఉంటారు మాలే వెజిటేబుల్ మార్కెట్, అది ఇక్కడ పక్కనే అనమాట. ఇదిగో మా సవారీ రెడీ. వీళ్ళు ఇక్కడ ఏంటంటే డాట్ టైం అంటే డాట్ టైంకి బయలుదేరిపోతారు. మాది టైమింగ్ అరౌండ్ 12 PM ఉండేది. సో డాట్ 12కి బోట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎస్, మేమందరం రెడీ, ఎక్స్ప్లోర్ చేద్దాం కొత్త ఐలాండ్. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇప్పుడు ఇంత ఎంటీగా ఉంది, కానీ బై 12 అయ్యేసరికి అందరూ చాలా ఫుల్ అయిపోయింది. 20 కెపాసిటీ ఉంటుంది, 20 members వచ్చేసారు. బాగుండేది రైడ్ అయితే, చాలా బాగుండేది. మాది యాక్చువల్లీ ఎండ్ మూమెంట్ ప్లాన్ అయిందనమాట, ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతూ ఉండేవి. వర్షం ఎందుకు సీ మీద అని అనుకున్నాము. సో బట్ ఆ 2 రోజుల నుంచి ఎండ్ ఉండేసరికి మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. ఈద్ హాలిడేస్ కదా, లాంగ్ వీకెండ్ అని. సో ఇది మనకి నార్త్ ఆఫ్ మాలే వస్తుంది, నార్త్ ఆర్ సౌత్ అనుకుంటా, సౌత్ డైరెక్షన్లో ఉంది. మోస్ట్లీ మీకు చాలా నా వీడియోస్లో చూసే ఉంటారు. మా ఫ్లైఓవర్ ఒకటి చెప్తూ ఉంటాను కదా, మాలే ఎయిర్పోర్ట్ హులు మాలే కనెక్ట్ చేస్తుంది అని. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తూ ఉంటాము. ఎంత బాగుందో. నేనైతే షీట్ కవర్ చేసేసాను యాక్చువల్లీ, పిల్లలిద్దరూ ఎందుకు అని. మా బ్యాక్ సైడ్ వాళ్ళైతే అప్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళకైతే ఇంకా సూపర్ ఉండేది యాక్చువల్లీ. బట్ ఇంకొంచెం చూడండి బ్యాక్ అంతా ఎంత బాగుందో. వీళ్ళిద్దరూ అప్ చేసి పెట్టారు, మేమైతే క్లోజ్ చేసేసాము. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా, అలా తుల్లుతున్న కష్టమే. ఇదంతా మాలే సిటీయే, చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, క్యాబ్లో చూపించాను. ఇదంతా జస్ట్ మన ఇంటికి బ్యాక్ సైడ్ అనిపిస్తుంది. బట్ యా, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. స్పీడ్ బోట్ అనేసరికి వామ్మో చాలా ఫాస్ట్గా వెళ్తుండేది. ఇది పబ్లిక్ ఫెరీ, ఇలా కూడా వెళ్తాయి ఐలాండ్స్కి. మాఫుషి అని ఒక ఐలాండ్ ఉండి అలాంటి దానికి కూడా వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ గుర్తుపట్టారా? చాలా వీడియోస్లో నేను మీకు చూపించే ఉంటాను. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం ఎయిర్పోర్ట్కి హులు మాలేకి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు అండర్ ద బ్రిడ్జ్ నుంచి మనం వెళ్తున్నాము టు ది అదర్ సైడ్ ఆఫ్ ద మాలే అనమాట. వాటర్ అయితే సూపర్ ఉంది. కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉండేవాళ్ళం మేము. మంచిగా ఇంత స్పీడ్గా వెళ్తుంది కదా, ఒక ఉయ్యల్లా అనిపిస్తూ ఉండేదన్నమాట. నేనైతే చూస్తూ ఉండేదాన్ని ఎక్కడైనా డాల్ఫిన్స్ కనిపిస్తాయా అని, ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ఎక్కడ స్పీడ్ బోట్స్ లేవో అక్కడేమో డాల్ఫిన్స్ కనిపిస్తూ ఉండేది. ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ కలర్ సీ వచ్చింది అంటే పక్కన ఐలాండ్ ఉంది అని అర్థం అనమాట. ఏదో రిసార్ట్స్ ఉంటాయి, లేదా ఒక ఐలాండ్ ఉంటుంది, లేదా ఒక కన్స్ట్రక్షన్ ఏరియా. చూడండి ఇక్కడ 2 different కలర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ జో స్కై బ్లూ ఉంది కదా, అక్కడైతే మాత్రం ఒక రిసార్ట్ ఆర్ ల్యాండ్ ఉంది అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ వాటర్ విల్లాస్ కనిపిస్తున్నాయి. అంటే మనం బస్సులోంచి ట్రైన్లోంచి వెళ్ళినప్పుడు పక్కన స్టేషన్స్ అవన్నీ చూస్తూ ఉంటాము, అలా ఇక్కడ మనకి రిసార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎంత బాగుందో. అదే రిసార్ట్ అని నాకు తెలియదు, బట్ వాటర్ విల్లాస్ అంతా క్లియర్గా కనిపిస్తూ ఉండేదో అనిపించింది అనమాట. అది నా రైట్ సైడ్ వెళ్తే ఇది మా లెఫ్ట్ సైడ్ అనమాట, అందుకు షీట్ కవర్లో ఉండేది. చాలా రిసార్ట్స్ కవర్ అవుతూ, ఇదేమో ఫ్లైట్స్ పక్క నుంచి వెళ్ళిపోతూ. అంటే వ్యూ అయితే సూపర్. స్పీడ్ బోట్ ఇంత ఫాస్ట్గా వెళ్ళింది, ఇంత ఊయలు, ఇంత మూమెంట్ ఉంది కదా. మా అబ్బాయి అప్పుడే పడుకుని పోయాడు కూడా అనమాట, అంత బాగుంది.
ఇవేమో యాచ్, ముందంతా క్రూజ్ అనుకున్నాను బట్ నో. వీటి నుంచి చిన్న బోట్స్ మీద నుంచి ఐలాండ్స్కి వెళ్తున్నారు, మేబీ రిసార్ట్స్ ఆర్ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ చేయడానికి అనుకుంటా. సో ఇది ఒకటి. ఇవి చూడండి ఐలాండ్. ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాము మన గులి ఐలాండ్. వెల్కమ్ టు గులి. సో ఈ నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు ఇక్కడ ఏంటి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.